గ్యాగ్ ఆర్డర్ అంటారు. అంటే దీని మీద ఎవ్వరూ మాట్లాడకూడదని. ఒకప్పుడు అమరావతి అంశం తర్వాతన అప్పట్లో జస్టిస్ రమణ గారి పేరు రావడం, వాళ్ళ పిల్లల పేర్లు రావడం, అదేమి మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం హైకోర్టులో, దాన్ని తర్వాత సుప్రీంకోర్టులో గ్యాగ్ ఆర్డర్ని తీసేయడం, ఇదంతా నడిచింది. అట్లాగే ఇప్పుడు వివేకా కేసులో 2019 ఎన్నికలకు ముందు గ్యాగ్ ఆర్డర్ వచ్చింది మాట్లాడొద్దని చెప్పి. తర్వాత వీళ్ళు అప్పీల్కి వెళ్ళారు, కానీ ఈలోపు టైం అయిపోయింది, కథ నడిచింది. ఇప్పుడు సునీతతో సహా ఎవరు దాని మీద మాట్లాడద్దు, సునీత, షర్మిల, మిగతా వాళ్ళందరూ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి సురేష్ అనే ఆయన లోకల్ కోర్టులో పిటిషన్ వేయడం, గ్యాగ్ ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దాని మీద అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్తానని తేల్చి చెప్పారు సునీత. ఎట్టి పరిస్థితుల్లో వెళ్తానని. ఇది మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య గురించి మాట్లాడకూడదని కడప కోర్టు ఎట్లా ఆర్డర్ ఇస్తుందని సునీత ప్రశ్నించారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ తనకు అధికారికంగా అందలేదని చెప్పారు. కడప కోర్టు ఇచ్చిన ఆర్డర్ను హైకోర్టుకు వెళ్తే కొట్టిపారేస్తారన్నారు. తాను ఎక్కువగా మాట్లాడట్లేదని, 5 ఏళ్లుగా తాను ఎక్కువగా మాట్లాడట్లేదని, ఇప్పుడు తాను షర్మిల మాట్లాడుతున్నామన్నారు. వివేక హత్య గురించి తాము మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకులు వణుకు పుడుతోందని, అందుకే కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారని చెప్పారు. చనిపోయిన వ్యక్తిపై నిందలు వేస్తూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారన్నారు. కేసు ట్రయల్స్ హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో జరుగుతుంటే కడప కోర్టు ఎలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాము మాట్లాడేది వైఎస్ అవినాష్ రెడ్డి గురించి అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు సురేష్ బాబు పరువు నష్టం దావా వేశారని, ఆయనకి ఎలా పరువు నష్టం జరుగుతుందన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి దాఖలు చేసిన నామినేషన్లు ఈ కేసుతో పాటు మరో కేసును కూడా ప్రస్తావించారన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం క్రిమినల్ రికార్డు ఉంటే ప్రజలకు తెలియాలని, అప్పుడు ప్రజలు ఎవరికి ఓటేయాలో డిసైడ్ అవుతారన్నారు. 5 ఏళ్లుగా ప్రజల్లో ఉన్న వాటిపై ఇప్పుడు మాట్లాడకూడదని చెప్పడం ఎలా సమంజసం అవుతుందని ప్రశ్నించారు.